హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు iDream ఎడ్యుకేషన్. మనకు ఆర్ఆర్బి జేఈ రిక్రూట్మెంట్ 2026 గాను షార్ట్ నోటీస్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఏముంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్, శాలరీ, ఎగ్జామ్ ప్రాసెస్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, అండ్ ఇంపార్టెంట్ డేస్ ఏంటి, అండ్ లాస్ట్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ పోస్టులకి. మరి దీని గురించి పూర్తి వివరాలు మనం ఇక వీడియోలోకి చూద్దాం. ఇది మనకు ఆర్ఆర్బి నుంచి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి షార్ట్ నోటిఫికేషన్ ఫర్ జూనియర్ ఇంజనీర్ పోస్టులకు గాను 2026కి. ఇది షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే, ఇంకా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు, రానుంది. సో ఈ ఎగ్జామ్ని అంటే ఆర్ఆర్బి జేఈ జూనియర్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ని కండక్ట్ చేసే ఏజెన్సీ ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఓకే, అండ్ ఇందులో ఏ పోస్టులు ఉన్నాయంటే జూనియర్ ఇంజనీర్ జేఈ, డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ డిఎంఎస్ అంటారు, అలాగే కెమికల్ అండ్ మెట్రలాజికల్ అసిస్టెంట్ సిఎంఏ అంటారు. సో ఈ పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసరికి 4098 4098 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఇది మరి నోటిఫికేషన్లో, అఫీషియల్ నోటిఫికేషన్లో చేంజ్ అయ్యే అవకాశాలు అయితే మనకు ఉన్నాయి, గమనించగలరు. ఇది షార్ట్ నోటీస్ మాత్రమే. ఓకే, ఈ నెంబర్ అనేది మారవచ్చు, తగ్గొచ్చు, పెరగొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మనకు తెలిసిందే. అయితే పే లెవెల్ మనకి 7th పే స్కేల్ లెవెల్ ఉంటుంది, లెవెల్ 6కు ఉంటుంది. ఇనిషియల్ శాలరీ మనకి 35,000 ఉంటుంది. అయితే ఏజ్ లిమిట్ మనకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 33 ఇయర్స్ ఉండాలి. అంటే 17 ఇయర్స్ ఉండకూడదు, అలాగే 34 ఇయర్స్ ఉండకూడదు. మ్యాక్సిమం మినిమం ఏజ్ వాళ్ళు మెన్షన్ చేస్తారు, 18 ఇయర్స్ మినిమం ఉంటే మ్యాక్సిమం 33 ఇయర్స్ ఉండాలి. ఇది కంప్లీట్ గా ఆన్లైన్ మాత్రమే అప్లై చేయాలి, ఆఫ్లైన్ లో అప్లై చేయడానికి వీలు లేదు. ఇక అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే మనకు ఆగస్ట్ 14th నుంచి స్టార్ట్ అవుతుంది. సో అంటే మనకి ఈ మిడిల్లో అంటే జూలై 21st నుంచి ఆగస్ట్ 14th లోపు ఎప్పుడైనా సరే మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30th వరకు ఉంది, అంటే నియర్లీ 1 month. సో 1 month మనకైతే టైం ఉంది అప్లై చేసుకోవడానికి. కాబట్టి మీరు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ 1 month గ్యాప్ లో మీకు అంటే ఎగ్జామ్ డేట్స్ ఇంకా రాలేదు కాబట్టి నియర్లీ 3 to 4 months ఉండొచ్చు. సో ఎప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ లో క్వాలిఫై అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఓవరాల్ గా పోస్టులు మనకి షార్ట్ నోటిఫికేషన్ లో 4098 పోస్టులు ఉన్నాయని చెప్పారు. అందులో జూనియర్ ఇంజనీర్ అండ్ డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెట్రలాజికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయన్నట్టుగా మనకి ఆర్ఆర్బి నోటీస్ ఇచ్చింది. సో ఇవి ఓవరాల్ గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జేఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి, డిపోట్ డిఎంఎస్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా సిఎంఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ లో తెలుస్తుంది. అప్పటి వరకు మనం వేచి ఉండాల్సిందే. మరి ఈ ఎగ్జామ్ కి ఎవరు అర్హులు, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోకూడదు చూద్దాం. జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకి కంపల్సరీ డిప్లొమా ఆర్ డిగ్రీ రెలవెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ లో మనకి అర్హులు. దీనికి అంటే బీటెక్ మ్యాండటరీగా మనం ఇందులో చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ డిఎంఎస్ పోస్టులకి అయితే ఇంజనీరింగ్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ దీనికి అవసరం ఉంటుంది. అదేవిధంగా సిఎంఏ ఈ పోస్టులకు సేమ్ కెమిస్ట్రీ అండ్ మెటాలజికల్ క్వాలిఫికేషన్స్ మనకి దీనికి ఉండాలి. సో ఈ దీనికి నార్మల్ బిఎస్సి స్టూడెంట్స్ అయితే అర్హులు కాదు, గుర్తుపెట్టుకోవాలి. అంటే బీకామ్ ఈ స్టూడెంట్స్ అయితే దీనికి అర్హులు కాదు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్ గా టెక్నికల్ స్టూడెంట్స్ కి ఇది అర్హులు ఈ ఎగ్జామ్ కి. అయితే ఈ ఎగ్జామ్ కి మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం ఏజ్ 33 ఇయర్స్ ఉండాలి.
ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకు ఉంటుంది, అది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారు. ఎస్సీ కేటగిరీలకి ఎంత, లేదంటే ఎస్టీ కేటగిరీలకి ఎంత, ఓబీసీ స్టూడెంట్స్ కి ఎంత, అలాగే జనరల్ స్టూడెంట్స్ కి ఎంత, ఈడబ్ల్యూఎస్సీ స్టూడెంట్స్ కి ఎంత అనేది మనకు నోటిఫికేషన్ లో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎవరైతే 33 years నిండిపోయి ఉంటాయో వాళ్ళకు ఇంకా రాయాలని ఒక జాబ్ తెచ్చుకోవాలని ఆశ ఉంటుంది కదా, వాళ్ళు ఈ ఏజ్ రిలాక్సేషన్ అనే ఆప్షన్ చూజ్ చేసుకుంటే ఎస్సీలకి ఎగ్జాంపుల్ 5 years, ఎస్టీలకు ఒక 5 years, ఓబీసీ స్టూడెంట్స్ కి ఒక 5 years ఆర్ 3 years ఇలా ఇస్తారు. సో ఆ 3 years లో మనం ఈ ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారు. అది ఇంకా షార్ట్ నోటీస్ వచ్చింది కాబట్టి మనకి ఇంకా తెలియదు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. ఈ జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అంటే ఆన్లైన్ లో ఉంటుంది. ఇది కంప్లీట్ గా ఎంసిక్యూస్ బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా స్టేజ్ 2 కూడా సిబిటి 2 ఉంటుంది, అంటే దీనిని మనం మెయిన్స్ అనుకోవచ్చు. ఇది ప్రిలిమ్స్. సో రెండు కూడా మనకి ఎంసిక్యూస్ టైప్ లోనే మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇక స్టేజ్ 3 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే ఈ రెండు ఎగ్జామ్ 2 levels క్వాలిఫై అవుతారో వాళ్ళకి డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు. ఇది కూడా అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే ఫిజికల్ టెస్ట్లు ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే సిబిటి 2 మాత్రమే మనకి కన్సిడర్ చేస్తారు, అంటే మార్క్స్ కి మెరిట్ కి మనకి సిబిటి 2 మాత్రమే మనకి కన్సిడర్ చేస్తారు. సిబిటి 1 అనేది సిబిటి 2 కి క్వాలిఫై అవ్వడానికి ఇది ఒక క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఈ సిబిటి 1 మార్క్స్ ని ఈ మెరిట్ కి మనకి కన్సిడర్ చేయరు, ఓన్లీ సిబిటి 2 మాత్రమే కన్సిడర్ చేస్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏ ఒక్క సర్టిఫికేట్ లేకపోతే సరే రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉండాలి. అదేవిధంగా మెడికల్ ఫిట్నెస్, మన హెల్త్ పరంగా కూడా మన మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి నోటిఫికేషన్ లో, దాని పరంగా ఫిట్నెస్ ఉంటేనే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మన పేరు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ సిబిటి 1 కి సిలబస్ ఏంటి, సిబిటి 1 కి సిలబస్ ఏంటి, సో అదేవిధంగా సిబిటి 2 కి సిలబస్ ఏంటి చూసుకున్నట్లయితే సిబిటి 1 కి మ్యాథ్స్, general intelligence or reasoning is nothing but quantitative aptitude reasoning, arithmetic, general awareness, general science. నేను గత వీడియోలో చెప్పినట్టుగా కామన్ సిలబస్ ఇదన్నీ కూడా ప్రతి ఎగ్జామ్ కి కామన్ గా ఉంటుంది సిలబస్. సో ఈ సిలబస్ చూసుకుంటే అర్థమెటిక్ రీజనింగ్ లేదంటే మ్యాథమెటిక్స్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుంది, అంటే 30 మార్క్స్ ఉంటుంది సెక్షన్. అదేవిధంగా రీజనింగ్ సెక్షన్ లో 25 క్వశ్చన్స్ వస్తే 25 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ఈజ్ నథింగ్ బట్ జీకే అనుకోవచ్చు, దాని నుంచి 15 క్వశ్చన్స్ వస్తే 15 మార్క్స్ ఉంటుంది. ఇంకా జనరల్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇవి ఉంటాయి. సో దానికి 30 క్వశ్చన్స్ వస్తే 30 మార్క్స్ వస్తాయి. ఓవరాల్ గా 100 మార్క్స్ వస్తే 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీనికి కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఫర్దర్ గా. అయితే ఈ 1 మార్క్ ఎవరైతే రైట్ చేస్తారో వాళ్ళకి 1 మార్క్ వస్తుంది, కానీ రాంగ్ చేసినట్లయితే 1/3 నెగిటివ్ మార్కింగ్ మనకు ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో రాంగ్ ఆన్సర్ చేస్తే మీకు 1/3 అంటే నియర్లీ 33.3% మార్క్స్ మీకు కట్ అవుతాయి, డిడక్ట్ చేస్తారు మన రైట్ ఆన్సర్ నుంచి. సో ఓవరాల్ గా మనకి 1.5 hours అంటే 30 minutes టైం ఉంటుంది ఈ ఎగ్జామ్ ఓవరాల్ గా. ఇక సిబిటి 2 కి ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే సిబిటి 1 షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని సిబిటి 2 కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు సిబిటి 2 లో మనకి జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ కంప్యూటర్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎబిలిటీస్ ఈ సబ్జెక్ట్స్ మనకు ఉంటాయి సిబిటి 2 లో. జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ సైన్స్ నుంచి మనకి 15 క్వశ్చన్స్, కంప్యూటర్స్ నుంచి 10, ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుంచి 10, టెక్నికల్ నుంచి 100 క్వశ్చన్స్ వస్తాయి. సో ఓవరాల్ గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుంది, టోటల్ 150 మార్క్స్ ఉంటుంది. ఇది మనకు ఓవరాల్ టైం వచ్చేసి 120 minutes అంటే నియర్లీ 2 hours ఎగ్జామ్ మనకి ఉంటుంది.
ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది 1/3. సో సిబిటి లాగా దీనికి ఉంది, కాకుంటే ఇందులో టెక్నికల్ అండ్ బేసిక్ కంప్యూటర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇవి యాడ్ అయ్యాయి. సో సిబిటి 1కి సిబిటి 2కి సిలబస్ వేరియేషన్ ఉంది, కొంచెం యాడ్ అయింది. ఒకటి జనరల్ అవేర్నెస్ కొంచెం కవర్ అవుతుంది, ఫిజిక్స్ అండ్ సైన్స్ కెమిస్ట్రీ సైన్స్ అనేది సిబిటి 1కి 2కి కవర్ అవుతుంది. కాబట్టి మీరు కామన్ సిలబస్ ఫస్ట్ కంప్లీట్ చేసుకొని తర్వాత మీ టెక్నికల్ సబ్జెక్ట్స్ ని కవర్ చేసుకొని అదొక లీస్ట్ ఏదైతే కంప్యూటర్స్ బేసిక్స్ ఉన్నాయో ఇవి లాస్ట్ పీరియడ్ ఇచ్చుకుంటే మీకు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఓకే, మరి సిబిటి 1 అండ్ సిబిటి 2కి కామన్ సిలబస్ ఉంది, అర్థమెటిక్, రీజనింగ్, కంప్యూటర్స్, బేసిక్, సైన్స్ ఉంది. మరి టెక్నికల్ పోస్టులు కదా ఇవి. సో కాబట్టి టెక్నికల్ పోస్టులో మనం చూసుకుంటే సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్, మెకానికల్, అంటే మనకి బీటెక్ లో త్రిబుల్. సో ఇలా మన కోర్సెస్ ఉంటాయి కదా. సో వీళ్ళకి స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు. సో ఈ సబ్జెక్ట్ లో మీకు సిలబస్ ఉంటుంది, ఆ పోస్ట్ వైజ్ గా మీకు సిలబస్ బేస్ చేసుకొని ఉంటుంది. సివిల్ వాళ్ళకి సివిల్ సంబంధించిన రిలేటెడ్ సిలబస్ ఉంటే, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఉంటుంది, అదే మెకానిక్ వాళ్ళకి మెకానికల్ రిలేటెడ్ సిలబస్ మనకి ఉంటుంది. ఇవి కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే సిబిటి 2లో 100 క్వశ్చన్స్ వస్తున్నాయి, అంటే 100 మార్క్స్. ఇదే మిమ్మల్ని మెరిట్ లిస్ట్ లో ఉంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది, చాలా ఇంపార్టెంట్. వీటిని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓన్లీ నేను జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ నేను చాలా టాప్ లో ఉంటాను, బాగా చేయగలుగుతాను, ఎక్యురసీ ఎక్కువ ఉంటుంది, నేను అవి మాత్రం ప్రిపేర్ అయితే నేను ర్యాంక్ వస్తుందంటే రాదు, జాబ్ అయితే రాదు. ఎందుకంటే టెక్నికల్ పోస్టులు కంప్లీట్ గా, కాబట్టి మీకు టెక్నికల్ సబ్జెక్ట్ మీద ఐడియా 100% ఉండాల్సిందే. ఏ ఎగ్జామ్ కైనా సరే ఒక కట్ ఆఫ్ ఉంటుంది. సో ఆ కట్ ఆఫ్ కంటే ఆ కట్ ఆఫ్ మనకు క్రాస్ అవుతేనే మనకి మెరిట్ లిస్ట్ లో పేరు ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ జేఈ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ లో క్వాలిఫై అవడానికి మినిమం క్వాలిఫైయింగ్ నేచర్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఈ మినిమం క్వాలిఫైయింగ్ నేచర్ అయితే అయిన వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. సో ఇందులో చూసుకుంటే కేటగిరీ వైజ్ గా అన్రిజర్వ్డ్ వాళ్ళకి, అంటే జనరల్ పీపుల్ కి 40% రావాలి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 40% మార్క్స్ అయితే రావాలి మినిమం. ఓవరాల్ గా 100 మార్క్స్ కి యావరేజ్ గా 40 మార్క్స్ అయితే రావాలి మినిమం మార్క్స్. ఇవి మార్క్స్ వస్తేనే క్వాలిఫైయింగ్ అయినట్టు. తర్వాత కట్ ఆఫ్ బేస్ చేసుకొని, కట్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకొని మీరు మెరిట్ లో ఉన్నారో లేదని డిసైడ్ చేస్తుంది. అండ్ నాన్ క్రీమ్ లేయర్ ఓబీసీ స్టూడెంట్స్ కి 30% రావాలి, అదే ఎస్సీ స్టూడెంట్స్ కూడా 30% రావాలి. ఇక ఎస్టీ క్యాండిడేట్స్ కి 25% రావాలి. ఇవి మినిమం క్వాలిఫైయింగ్ నేచర్. ఇవి రాకపోతే ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా సో పీడబ్ల్యూ వాళ్ళు కూడా మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది. కానీ ఈ జనరల్ పీపుల్ వీళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకపోతే మీరు మెరిట్ లిస్ట్కి ఛాన్సెస్ అయితే ఉండవు. ఇక ఫైనల్ గా ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలి, మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఆగస్ట్ నెలలో రానుంది కాబట్టి. కానీ యావరేజ్ గా ఎలా అప్లై చేసుకోవాలంటే గత నోటిఫికేషన్స్ బట్టి ప్రొసెసర్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మనకి అఫీషియల్ నోటిఫికేషన్స్ కి వెళ్లాల్సి ఉంటుంది, నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు. దెన్ ఆ నోటిఫికేషన్ లో రిక్రూట్మెంట్ సెక్షన్ కి వెళ్తే మనకి ఆ లింక్ ఓపెన్ అవుతుంది. దెన్ మీరు ఫస్ట్ నోటిఫికేషన్ చదవండి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్ గా చదవండి, అది మినిమం ఒక 100 పేజెస్ ఉంటుంది. కానీ డీటెయిల్ గా చదివితే ఏమైనా చేంజెస్ చేసిందా రైల్వే బోర్డు, ఏమైనా కొత్త మార్పులు తీసుకొచ్చిందా, సిలబస్ ఏంటి, ఎన్ని పోస్టులు కరెక్ట్ గా ఉన్నాయి, మీ క్వాలిఫికేషన్ కి మీ పోస్టులు ఏమి ఎలిజిబుల్ అవుతున్నారు అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు నోటిఫికేషన్ చదవాలి. దెన్ ఒక ఐడియా వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ముందు మీరు ఆన్లైన్ లో. ఆర్ఆర్బి ఉన్నటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ లోనే మీ పర్సనల్ డీటెయిల్స్, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరెంట్స్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాలి. అండ్ దెన్ ఫోటోగ్రాఫ్స్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, సిగ్నేచర్, అదేవిధంగా మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. లాస్ట్ లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ డీటెయిల్స్ కూడా మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు అందులో అందుబాటులో ఉంటాయి. ఫైనల్ గా మీరు
సబ్మిట్ చేసుకొని మీ అప్లికేషన్ ఫర్దర్ రెఫరెన్స్ కోసం సేవ్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఏ ఎగ్జామ్కి అయినా సరే ప్రిపేర్ అవ్వాలనుకుంటే, గవర్నమెంట్ జాబ్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అనుకుంటే సరే బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఐడియా ఉండాలి. ఆ ఐడియా లేకుండా మనం ప్రిపేర్ అయిపోద్దాం ఏదోలే ఒక అనుకుంటే మాత్రం వద్దు. ఎందుకు అంటే ఫర్ సపోజ్ ఈ జేఈ ఎగ్జామ్కే ఇది మనకు అన్ని వేళలా పడుతుందంటే ఎవ్రీ ఇయర్ పడవచ్చు, పడకపోవచ్చు. కానీ మీరు కామన్ సిలబస్తో, నేను గతంలో చెప్పినట్టుగా ఈ కామన్ సిలబస్ మీరు ప్రిపేర్ అయినట్లయితే ఏ ఎగ్జామ్కి అయినా సరే మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. అలా కాకుండా నేను ఓన్లీ ఈ ఎగ్జామ్కే ప్రిపేర్ అవుతుంది, మరి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వనంటే కష్టం. గవర్నమెంట్ జాబ్ రావడం చాలా కష్టం. స్మార్ట్ వేలో స్మార్ట్గా ఆలోచించి చేస్తేనే మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీలాంటి వాళ్ళ కోసమే మన iDream ఎడ్యుకేషన్ ఒక సిరీస్ని లాంచ్ చేయబోతుంది. డైలీ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ సిరీస్, అదేవిధంగా కెరీర్ గైడెన్స్ కోసం ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా మన ఛానల్ నుంచి రాబోతున్నాయి. సో ఫర్ మోర్ వీడియోస్కి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేసి మన ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.